హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 36 పాయింట్స్ డౌన్ అయ్యి 58,817 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 10 పాయింట్స్ గెయిన్ అయ్యి 17,535 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 50 పాయింట్స్ గెయిన్ అయ్యి 38,288 దగ్గర క్లోజ్ అవుతుంది. ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ గ్యాప్ అప్ అవుతున్నా అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ ఇంచుమించు ఒక రేంజ్ బౌండ్లోనే ఇవాళ మార్కెట్ అయితే ఎండ్ అయింది. బికాస్ ఇవాళ మార్కెట్ ఎండ్ అయ్యాక మన ఈక్విటీ మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వచ్చే యూఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కారణంగా మార్కెట్ ఒక డైరెక్షన్ మేబీ డిసైడ్ అవ్వచ్చు. కాబట్టి ఈలోపే డైరెక్షన్ తీసుకోవడానికి బిగ్ ప్లేయర్స్ ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా యూజువల్ గా మనం ఈ నెంబర్ గమనిస్తూ ఉంటాం. లాస్ట్ నెలలో జూన్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, యూఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా 9.1% వచ్చింది. కానీ ఈ నెలలో ఆగస్ట్ నెలలో జూలైకి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా 8.7 ఆర్ 8.8గా ఉంటుంది. మీన్స్ అంతకుముందుతో కంపేర్ చేస్తే ఈసారి సిపిఐ ఇన్ఫ్లేషన్ తగ్గుతుందనేలా మార్కెట్ లో ఎస్టిమేట్స్ ఉన్నాయి. కానీ ఇది హెడ్ లైన్ సిపిఐ నెంబర్. దీనికంటే యూజువల్ గా ఈ ఫెడ్ వాళ్ళు వీళ్ళంతా గమనించేది కోర్ సిపిఐ నెంబర్. కోర్ సిపిఐ నెంబర్ ఆన్ మంత్ కంపారిజన్ 0.55% దగ్గరగా పెరుగుతుందనేలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ కి దగ్గరగా నెంబర్స్ వస్తాయా, లేదా ఎక్స్పెక్టేషన్స్ కంటే నెగిటివ్ గా ఇంకా ఎక్కువగా ఇన్ఫ్లేషన్ నమోదవుతుందా, ఆర్ పాజిటివ్గా ఇంకా డౌన్ సైడ్కి నమోదవుతుందని ఇవాళ ఈవినింగ్ టైంలో మనకి అప్డేట్ అయితే అవుతుంది. ఇలాంటి టైమ్స్లో ఇప్పుడు వస్తున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎకానమీ రిలేటెడ్గా మిక్స్డ్ డేటా పాయింట్స్ ఉన్నాయి. పిఎంఐ అండ్ జీడిపి వీక్గా ఉంటుంటే మీన్స్ ఎకానమీ బాగా లేదు అనేలా పిఎంఐ డేటా అండ్ జీడిపి డేటా చెప్తూ ఉంటే, లేదు ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా ఉందనేలా ఐఎస్ఎం సర్వీస్ నెంబర్స్ డేటా అండ్ పర్టికులర్లీ జాబ్స్ డేటా ఆన్ పాజిటివ్ సైడ్ ఎకానమీని రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి ఫెడ్ వాళ్ళు ఇప్పుడు అప్డేట్ అవబోతున్న సిపిఐ అండ్ నెక్స్ట్ మంత్ అప్డేట్ అవబోతున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మీదే ఎక్కువ ఫోకస్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇన్ఫ్లేషన్ తగ్గుదలలో ఉండి డౌన్ సైడ్కి ఇన్ఫ్లేషన్ మార్చ్ చేస్తూ వెళ్తూ ఉంటే దెన్ అప్పుడు ఎకానమీ ఆర్ మార్కెట్ రిలేటెడ్గా వాళ్ళ పాజిటివ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇన్ఫ్లేషన్లో ఏమాత్రం కంట్రోలింగ్ ఆర్ కూలింగ్ లేకుండా అప్ సైడ్కే వెళ్ళిపోతూ ఉంటే ఇన్ఫ్లేషన్, దెన్ అప్పుడు వాళ్ళు వడ్డీ రేట్లను పెంచుతారని మార్కెట్ ముందుగానే ఎస్టిమేట్ చేసి కరెక్ట్ అవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇలాంటి డేటా పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఈవెంట్స్కి ముందు బిగ్ పొజిషన్స్ని వితౌట్ హెడ్జెస్ క్యారీ చేయడం అనేది రిస్క్ అవుతుంది. ఇవాళ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇంచుమించు ఒక రేంజ్ బౌండ్ లోనే క్లోజ్ అయ్యాయి. అండ్ నిఫ్టీ రిలేటెడ్ గా అయితే ఒక ఇంపార్టెంట్ లెవెల్ లైక్ 17,520 లెవెల్ అబోనే లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి క్లోజింగ్ అయితే చూపించింది. అండ్ ఇవాళ అప్డేట్ అవబోతున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మార్కెట్ ఒక బిగ్ వేలో డిసప్పాయింట్ చేయకపోతున్నా మార్కెట్ ఉంటున్న ప్రెసెంట్ స్ట్రక్చర్ అయితే బులిష్ గా ఉంటున్నట్టే. అండ్ ఆఫ్టర్ డేటా మార్కెట్ ఈ లెవెల్స్ లో స్టెబిలైజ్ అవుతూ క్లోజ్ అవుతూ కనిపిస్తున్నా నెక్స్ట్ మార్కెట్ రిలేటెడ్ గా 17,800 అండ్ 18,000 మార్క్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇలాంటి ఈవెంట్స్ వన్ డేలోనే మార్కెట్ సెంటిమెంట్ ని టర్న్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఓవర్ నైట్ పొజిషన్స్ ఇలాంటి ఈవెంట్స్ అప్పుడు క్యారీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఫ్రెండ్స్, ఇలా ఈవెంట్ ఉందని నేను లాస్ట్ న్యూస్ వీడియోలో కూడా అప్డేట్ చేశాను. అండ్ ఈవెన్ టెలిగ్రామ్ లో కూడా ఇవాళ 10:50కి ఇంకొకసారి రిమైండ్ చేశాను. ఇలా టెలిగ్రామ్ లో కూడా ఇలాంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటున్నప్పుడు కానీ ఆర్ మార్కెట్ రిలేటెడ్ గా మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ మనకి జరుగుతున్నప్పుడు కానీ ఇలా అలర్ట్ చేయాలి అని మీరు అనుకుంటూ ఉంటే ఒకసారి మెన్షన్ చేయండి. బికాస్ న్యూస్ వీడియోలోనే మెన్షన్ చేసి అదే టాపిక్ ని మళ్ళీ టెలిగ్రామ్ లో కూడా డబల్ టైం చెప్తున్నట్లు అవుతుంది. కాబట్టి న్యూస్ వీడియోలోనే మాట్లాడుకుందామా లేదా టెలిగ్రామ్ లో కూడా ఇంకొకసారి గుర్తు చేయమంటారు అనేది ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇతర అప్కమింగ్ ఈవెంట్స్ రిలేటెడ్ గా విత్ డేట్స్ నేను మీకు ఆల్రెడీ ఇమేజ్ అయితే టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను. ఇఫ్ మీరు గ్రూప్ లో లేనట్లయితే టెలిగ్రామ్ లో వితౌట్ స్పేస్ మీరు డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేస్తే 3,02,000 దగ్గరగా మన వాళ్ళు ఉంటున్న గ్రూప్ కనిపిస్తుంది. అందులో ఆగస్ట్ 8 4:40 అరౌండ్ వెళ్ళారంటే ఇమేజ్ మీకు దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఇలా వీడియోలో మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ యుఎస్ స్టాక్ అనే టెస్లా గురించి మాట్లాడుకోవాలి. ఎలాన్ మస్క్ తనకు సంబంధించిన $6.9 బిలియన్, $1 బిలియన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ చూస్తే 8,000 crore రూపీస్, అలాంటిది $6.9 బిలియన్ వర్త్ చేసే టెస్లా స్టాక్స్ ని సెల్ చేశారని ఎలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. బట్ ఇలా సెల్ చేయడానికి రీజన్ ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఎంటైర్ ట్విట్టర్ కంపెనీని $44 బిలియన్ పెట్టి ఎలాన్ మస్క్ కొంటారనేలా స్టేట్మెంట్ చేశారు కదా. ఆ డీల్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం అనుకున్నట్లు ఆ $44 బిలియన్ పెట్టి ట్విట్టర్ ని కొనలేకపోతే $1 బిలియన్ దగ్గరగా అలా పంపించిన డీల్ టర్మినేషన్ కి టెస్లా ఫౌండర్ ఎలాన్ మస్క్ గారు పే చేయాల్సి ఉంటుంది. కానీ ఆ డీల్ ని ప్రపోజ్ చేసిన తర్వాత ట్విట్టర్ లో ఎక్కువగా యూజర్స్ కంటే మీన్స్ మనుషుల కంటే ఎక్కువగా బాట్స్ ఉన్నాయని, వాటి రిలేటెడ్ గా క్లారిటీ రాందే. మీన్స్ ఎంతమంది ఆర్గానిక్ గా ట్విట్టర్ ని యూజ్ చేస్తున్నారు, ఎంతమంది స్పామ్స్ లైక్ ఈ బాట్స్ ద్వారా యూజ్ చేస్తున్నారు అని ఒక క్లారిటీ రాంది తన డీల్ ని ప్రొసీడ్ చేయరని ఎలాన్ మస్క్ గారు ప్రీవియస్ గా కామెంట్స్ అయితే చేశారు. యాక్చువల్ గా ఇక్కడ నుంచి 4 months బ్యాక్ టెస్లా రిలేటెడ్ గా $8.5 బిలియన్ వర్త్ చేసే స్టాక్స్ ని అమ్మేటప్పుడు నాకు ఇంకా ఫర్దర్ గా ప్లాన్స్ లేవు సెల్ చేయడానికని అప్డేట్ చేశారు. బట్ నేను ప్రీవియస్ గా అనౌన్స్ చేసిన డీల్ ట్విట్టర్ డీల్ ని
ఖచ్చితంగా కంప్లీట్ చేయాలనేలా లీగల్ గా నా మీద ప్రెషర్ ని తీసుకొస్తే నేను అది కంప్లీట్ చేయాలి కాబట్టి దానికి కావాల్సిన మనీ కోసమే ఇఫ్ ఇన్ కేస్ లీగల్ గా తన మీద అలా ప్రెషర్ లేక ట్విట్టర్ ని కొనకపోతూ ఉంటే దాన్ని ఏ మనీని అయితే ఇప్పుడు తను రైజ్ చేస్తున్నాడో టెస్లా షేర్స్ ని సెల్ చేస్తూ ఆ మనీని అగైన్ టెస్లా షేర్స్ లోనే ఇన్వెస్ట్ చేస్తారనేలా ఎలాన్ మస్క్ గారు స్టేట్మెంట్స్ చేస్తున్నారు. టోటలీ లాస్ట్ 10 months లో $32 billion వర్త్ చేసే టెస్లా షేర్స్ ని ఎలాన్ మస్క్ గారు సెల్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్ గా వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అండ్ రిజల్ట్స్ తో పాటు 3-for-1 స్టాక్ స్ప్లిట్ ని కూడా టెస్లా వాళ్ళు అప్రూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈకేఐ ఎనర్జీ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 17% దగ్గరగా డౌన్ అయింది. దీనికి రీజన్ అర్థం కావాలంటే వీళ్ళు చేసిన బిజినెస్ అర్థం కావాలి. ప్రీవియస్ గా కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. వీళ్ళు కంపెనీస్ కి కావాల్సిన కార్బన్ క్రెడిట్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మీన్స్ ఇండియన్ కంపెనీస్ కి అండ్ ఈవెన్ అబ్రాడ్ లో ఉంటున్న ఇతర కంపెనీస్ కి కూడా వాళ్ళకి కావాల్సిన కార్బన్ క్రెడిట్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అది వీళ్ళ బిజినెస్. కానీ నిన్న మనకు వస్తున్న అప్డేట్, రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్టర్ అయిన ఆర్కే సింగ్ గారు ఇప్పటి వరకు కార్బన్ క్రెడిట్స్ ని ఇండియాలో ఉన్న కంపెనీస్ ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉండేవి. కానీ ఇకపై అప్కమింగ్ డేస్ లో ఇండియా నుంచి కార్బన్ క్రెడిట్స్ అనేటివి ఎక్స్పోర్ట్ చేయకూడదని, ఇండియా ఒక ఓన్ క్లైమేట్ గోల్స్ ని రీచ్ అయ్యేంత వరకు కార్బన్ క్రెడిట్స్ ఎక్స్పోర్ట్స్ పై రిస్ట్రిక్షన్స్ ని విధిస్తున్నట్టు ఆర్కే సింగ్ గారు రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్టర్ అప్డేట్ చేస్తూ ఉండడం ఈ కార్బన్ క్రెడిట్స్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్న ఈ కంపెనీకి ఇంపాక్ట్ చూపిస్తుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ 17% డ్రాప్ అయింది. అండ్ ఈ అప్డేట్ తర్వాత ఈ కంపెనీ యొక్క సీఈఓ మనీష్ గారు ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటున్న ఈ స్టెప్స్ తో కంపెనీకి ఒక బిగ్ నెగటివ్ ఏ ఉండదు. ఇన్ఫాక్ట్ ఇండియాలో ఉన్న ఇతర కంపెనీస్ అన్నిటికీ కార్బన్ క్రెడిట్ నీడ్ అవుతూ ఉంటుంది కాబట్టి డొమెస్టిక్ గా కూడా రోబోస్ట్ బిజినెస్ మేము అప్కమింగ్ మంత్స్ లో చేయబోతున్నాం అనేలా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నా స్టాక్ దానికి రియాక్ట్ అవ్వలేదు. స్టిల్ ఇంట్రాడే సెషన్స్ లో మోర్ దెన్ 15% దగ్గరగా నెగిటివ్ లోనే ఉంది. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. పేటిఎం యాజ్ ఎ ఫిన్టెక్ కంపెనీ పిరమాల్ ఫైనాన్స్ వాళ్ళతో కలిసి స్మాల్ మర్చెంట్స్ ఉంటారు కదా, లైక్ ఈ పేటిఎం ని యూజ్ చేస్తున్న చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్ళకి అప్ టు 10 lakhs వరకు కూడా లోన్ ని ప్రొవైడ్ చేస్తూ ఆ లోన్ ని విత్ ఇన్ 6 to 24 months లో రికవర్ చేసుకునే బిజినెస్ లోకి పేటిఎం అలాగే పిరమాల్ ఫైనాన్స్ వాళ్ళు కంబైన్డ్ గా ఎంటర్ అవుతున్నట్లు పేటిఎం వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక సిగ్నిఫికెంట్ కాంట్రాక్ట్ లభించిందని, ఈ కాంట్రాక్ట్ ని 36 months లో కంప్లీట్ చేస్తారని, అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ వాళ్ళకి కావాల్సిన నేచురల్ డ్రాట్ కూలింగ్ టవర్స్ ని అండ్ కూలింగ్ వాటర్ పంప్ హౌస్ ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారనేలా ఎల్ఎన్టీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిన్న ఈక్లెక్స్ వాళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తూ రిజల్ట్స్ తో పాటు బోనస్ ని కూడా ప్రకటించారు. ఎవరెవరైతే కంపెనీలో 2 shares ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి అడిషనల్ గా 1 ఫ్రీ షేర్ బోనస్ షేర్ అనేది అప్కమింగ్ టైమ్స్ లో యాడ్ అవుతుందని వీళ్ళు బోనస్ ని డిక్లేర్ చేస్తున్నారు. నెక్స్ట్ రీసెంట్ డేస్ లో చైనీస్ స్మార్ట్ ఫోన్స్ అండర్ 12,000 ఉన్న వాటిపై గవర్నమెంట్ బ్యాన్ విధించాలనుకుంటుందనేలా కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా అయితే పబ్లిష్ అయింది. కానీ గవర్నమెంట్ ఆ రిపోర్ట్స్ అన్ని కరెక్ట్ కాదు, మేము అలాంటి కన్సిడరేషన్ లోకి లేవు, మేము ఎటువంటి బ్యాన్ కూడా విధించాలనుకోవట్లేదని క్లారిటీ ఇస్తుండేసరికి చైనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ రిలేటెడ్ గా బిజినెస్ ని చేస్తూ ఉండే డిక్సాన్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా ఇది ఇవాళ పాజిటివ్ గా ప్లే అయింది. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. టాటా పవర్ వాళ్ళు జేపీ ఇన్ఫ్రా వాళ్ళతో పార్ట్నర్ అయి ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ ని ముంబైలో ఎస్టాబ్లిష్ చేస్తారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా నియర్ టు 60 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్స్ ని అక్రాస్ జేపీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ముంబైలో ఎస్టాబ్లిష్ చేయడానికి జేపీ ఇన్ఫ్రా వాళ్ళు అలాగే టాటా పవర్ వాళ్ళు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని టాటా పవర్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ 12th August ఎక్స్ డేట్ గా ఉంటున్న కార్పొరేట్ యాక్షన్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. 12th August ఎక్స్ డేట్ అంటే 11th August కానీ అంతకంటే ముందు కొన్న వాళ్ళకి మాత్రమే కార్పొరేట్ యాక్షన్ లో ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఎక్స్ డేట్ రోజు స్టాక్ ప్రైస్ లో ఆ కార్పొరేట్ యాక్షన్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఈ డివిడెండ్స్ ఇస్తున్న కంపెనీస్ ఈ పర్టికులర్ డివిడెండ్ ని మీ బ్యాంక్ అకౌంట్ లో ఇస్తాయి అండ్ ఈ ఎక్స్ డేట్ రోజు అదే డివిడెండ్ ని స్టాక్ ప్రైస్ లోంచి రెడ్యూస్ చేస్తూ ఉంటాయి. అలా ఏషియన్ మోటార్స్ వాళ్ళ రిలేటెడ్ గా 21 రూపీ పర్ షేర్ డివిడెండ్ అండ్ ఫెమ్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా 20 రూపీ పర్ షేర్ డివిడెండ్ అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ గెయిల్ గురించి మాట్లాడుకోవాలి. నేచురల్ గ్యాస్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లో ఉంటున్న గెయిల్ వాళ్ళు వాళ్ళ ప్రెసెంట్ షేర్ క్యాపిటల్ ని 5,000 crore నుంచి 10,000 crore కి మీన్స్ ఆల్మోస్ట్ వాళ్ళ షేర్ క్యాపిటల్ ని డబల్ చేసి నెక్స్ట్ 3 to 4 years లో 30,000 crore దగ్గరగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయబోతున్నారని, ఆ 30,000 crore ఖర్చు పెడుతూ ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న గ్యాస్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ నుంచి ఇలా స్పెషాలిటీ కెమికల్స్ అండ్ క్లీన్ ఎనర్జీ బిజినెస్ లోకి వీళ్ళు డైవర్సిఫై అవుతున్నారనేలా గెయిల్ వాళ్ళు నిన్న ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేశారు. మొదటి నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ సీక్వెన్స్ సైంటిఫిక్ స్టాక్ ఇవాళ 10% అబోవ్ దగ్గరగా డౌన్ అయింది. రీజన్ క్లియర్లీ మనకి నెంబర్స్ లో కనిపిస్తుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ లాస్ట్ క్వార్టర్ లో 9% అండ్ ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 6% ఉంటే
ఈసారి 1% మార్జిన్ వచ్చింది. ఈ మార్జిన్స్ లో వస్తున్న ఈ ఫాల్ కారణంగా లాస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో ప్రాఫిట్స్ ని పోస్ట్ చేసిన వీళ్ళు ఈసారి నెట్ లాస్ ని పోస్ట్ చేయాల్సి వచ్చింది. ఓకే, రెవెన్యూస్ లో మీన్స్ వీళ్ళు చేసిన ఓవరాల్ బిజినెస్ లో ఏదైనా సిగ్నిఫికెంట్ డ్రాప్ ఉందా అంటే అలా ఏం కనిపించట్లేదు. ఇయర్ ఆన్ ఇయర్ లో కొంత బెటర్ గానే ఉంది రెవెన్యూ. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా 10% ఫాల్ కనిపిస్తుంది. సో మెయిన్ లైన్ ఆఫ్ బిజినెస్ లో పెద్ద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ లేదు, సేల్స్ లో ఇంపాక్ట్ లేదు, బట్ మార్జిన్స్ లో వస్తున్న ఈ కాంట్రాక్షన్ కారణంగానే నెట్ లాస్ కనిపిస్తుంది. ఇంతకీ మార్జిన్స్ ఎందుకు ఫాలో అయ్యాయి? దీని రిలేటెడ్గా కాన్ఫరెన్స్ కాల్లో మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, అప్కమింగ్ క్వార్టర్స్లో ఎలా వీళ్ళు రికవర్ అవుతారని, ఇది ఇంపార్టెంట్. వీళ్ళకి అలా మార్జిన్స్ ఫాలో అవడానికి వీళ్ళు మెన్షన్ చేసిన రీజన్స్, వైజాగ్ ఏపీఐ ప్లాంట్లో మీన్స్ వైజాగ్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో ఫైర్ ఇన్సిడెంట్ ప్రీవియస్ గా జరిగింది. ఆ ఇన్సిడెంట్ కారణంగా వీళ్ళకి కొంత లాస్ అయిందని, అండ్ కరెన్సీ వోల్టాలిటీ కూడా పర్టికులర్లీ టర్కీలో ఉంటున్న కరెన్సీ వోల్టాలిటీ కారణంగా వీళ్ళు ఇంపాక్ట్ అయ్యారని చెప్తున్నారు. అండ్ ఫర్ రిఫరెన్స్ టర్కీ నుంచే వీళ్ళు 9% దగ్గరగా రెవెన్యూస్ సంపాదిస్తుంటారు. అండ్ నెట్ డెట్ వీళ్ళది పెరుగుతుండడం బికాస్ ఆఫ్ రీసెంట్ ఎక్విజిషన్స్, ఇది కూడా వీళ్ళకి ఇంపాక్ట్ చేసింది. బికాస్ అది ఫైనాన్స్ కాస్ట్ ని పెంచుతుంది కాబట్టి అది కూడా వీళ్ళ ప్రాఫిటబిలిటీని ఇంపాక్ట్ చేస్తుంటే, రా మెటీరియల్ ప్రైజెస్ కూడా ఇన్పుట్ కాస్ట్ కూడా పెరుగుతుండడం కారణంగానే వీళ్ళకి ఇలా మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యేలా మేనేజ్మెంట్ అప్డేట్ చేస్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఇలాంటి వీక్ నెంబర్స్ పోస్ట్ చేసిన తర్వాత కూడా మేనేజ్మెంట్ కాన్ఫిడెంట్ గా అప్కమింగ్ క్వార్టర్స్లో వీళ్ళు మళ్ళీ ట్రాక్లోకి రానున్నారని, పర్టికులర్లీ CDMO బిజినెస్ రిలేటెడ్గా డెవలప్మెంట్ వీళ్ళు కనిపిస్తుందని, అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్, వీళ్ళు యుఎస్ మార్కెట్లోకి, యుఎస్ యాన్యువల్ ఫార్మా మార్కెట్లోకి ఇంజెక్టబుల్స్తో FY23 ఎండింగ్ నాటికి ఎంటర్ అవుతారనేలా, మీన్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నాటికి యుఎస్లో ఇంజెక్టబుల్స్ని వీళ్ళ కంపెనీ అండర్లోంచి తీసుకువెళ్తారనేలా మేనేజ్మెంట్ అప్డేట్ చేస్తూ ఉంది. వీళ్ళు ప్రజెంట్ చేస్తున్న బిజినెస్ నుంచి లో వాల్యూమ్ అండ్ హై వాల్యూ రిలేటెడ్గా ఉన్న ప్రొడక్ట్స్ వైపు వీళ్ళు మూవ్ అవుతున్నారని, ఆ వైపు వీళ్ళు అడుగులు వేస్తున్నారనేలా సీక్వెన్స్ సైంటిఫిక్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ స్టాక్ ని ఎవరైతే ట్రాక్ చేస్తున్నారో ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీ మొత్తాన్ని మీరు గమనించారంటే ఈ స్టాక్ రిలేటెడ్ గా మీకు పాజిటివ్ రివ్యూసే కనిపిస్తుంటాయి. బికాస్ ఇండస్ట్రీకి గ్రోత్ ఉంది అండ్ ఈ కంపెనీ రిలేటెడ్గా మేనేజ్మెంట్ కూడా చాలా పాజిటివ్ కామెంట్స్ చేస్తూ వచ్చింది ప్రతిసారి కూడా, కానీ అది నెంబర్స్లో ఎందుకో కనిపించట్లేదు. గ్లోబల్ గాను అండ్ ఈవెన్ డొమెస్టిక్ గా కూడా యాన్యువల్ ఫార్మా మార్కెట్ కి మంచి స్కోప్ అయితే ఉంది, బట్ వీళ్ళు ఎందుకో రిఫ్లెక్ట్ చేయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అది నెంబర్స్లో రిఫ్లెక్ట్ అవ్వకపోతుంటే పర్సనలీ నేను తీసుకునే డెసిషన్, నేను ఎక్కడ కూడా యావరేజ్ చెయ్యను. ఎంత ఫాలో అవుతున్నా, ఎంత ర్యాలీ అవుతున్నా, వాళ్ళు చెప్తున్నది, మేనేజ్మెంట్ చెప్తున్నది నాకు నెంబర్స్లో 2 క్వార్టర్స్ రిఫ్లెక్ట్ అయ్యేంత వరకు 1 by 1 క్వార్టర్ 2 క్వార్టర్స్లో నాకు రిఫ్లెక్ట్ అయ్యి ఈవెన్ అప్పుడు స్టాక్ ప్రైస్ హైయర్ ప్రైస్లో ఉన్నా నేను ఇన్వెస్ట్ చేస్తానేమో, కానీ మేనేజ్మెంట్ ఒక డైరెక్షన్లో చెప్తూ రిజల్ట్స్ ఇంకో డైరెక్షన్లో కనిపిస్తూ ఉంటే బ్లైండ్గా మేనేజ్మెంట్ కామెంటరీని నమ్మి రిజల్ట్స్ రాకముందే లోయర్ ప్రైజెస్లో నేను యావరేజ్ చేయను. కాబట్టి మీరు గమనిస్తే కేవలం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గానే మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఈ స్టాక్ ఫాలో అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకోవాలనుకుంటున్నానని చెప్తాను. కానీ ఏ స్టాక్స్ అయితే ప్రీవియస్గా మాట్లాడుకునేవి ఏమైనా మంచిగా చాలా ఎక్కువగా ఫాలో అయిపోయింటే జస్ట్ ప్రైస్ ఫాల్ ఆధారంగా చేసుకొని బిజినెస్లో డెవలప్మెంట్ ఆర్ గ్రోత్ నాకు కనిపించకపోతున్నా అదొక పారామీటర్లా తీసుకుంటూ నేనైతే యావరేజ్ చెయ్యను. అండ్ కమింగ్ టు సీక్వెన్స్ సైంటిఫిక్, మేనేజ్మెంట్ చెప్తున్నది నెంబర్స్లో రిఫ్లెక్ట్ అయిన 2 క్వార్టర్స్కి 1 by 1 2 క్వార్టర్స్ అలా వాళ్ళు రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు చెప్తున్నది నెంబర్స్లో, దాని అప్పుడు మన ప్రైస్ నుంచి చాలా సిగ్నిఫికెంట్ డౌన్ సైడ్ ఉంటున్నప్పుడు అప్పుడు మనం యావరేజ్ కాల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ గ్రోరేర్ అండ్ వీల్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తుంటే సిగ్నిఫికెంట్ గాను, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తున్న స్టేబుల్ గాను వీళ్ళు మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తుండడం మనకి పాజిటివ్ గా కనిపిస్తుంది. ఇలా మార్జిన్ స్టేబుల్ గా ఉంటూ ఉండడంతో నెట్ ప్రాఫిట్ లో కూడా సిగ్నిఫికెంట్ జంప్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తున్నా, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తున్నా గ్రోరేర్ అండ్ వీల్ వాళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇలా ర్యాలీ అవడానికి రీజన్. ఓవరాల్ నెంబర్స్ టాప్ లైన్ లో సీక్వెన్షియల్ గా డ్రాప్ కనిపిస్తున్నా, మార్జిన్స్ లో కనిపిస్తున్న స్టెబిలిటీ కారణంగా ప్రాఫిట్స్ లో ఇలాంటి స్ట్రాంగ్ గ్రోత్ రిపోర్ట్ అయింది. నెక్స్ట్ సివాలిక్ బైమెటల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు, ఈ రిజల్ట్స్ కూడా బెటర్ గా కనిపిస్తున్నాయి. వీళ్ళు రిలేటెడ్గా ఉంటున్న 2 సెగ్మెంట్ థర్మోస్టాటిక్ బైమెటల్ కానీ అండ్ షంట్ రెసిస్టర్స్ కానీ రెండిట్లో కూడా సీక్వెన్షియల్ గాను మీన్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్లోనూ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో కూడా గ్రోత్ కనిపిస్తుంది. థర్మోస్టాటిక్ బైమెటల్ ఆర్ ట్రై మెటల్ స్ట్రిప్స్ ని గమనిస్తే ఈ థర్మోస్టాటిక్ బైమెటల్ సెగ్మెంట్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 10% అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 44% గ్రోత్ ని డెలివర్ చేస్తున్నారు. అండ్ షంట్ రెసిస్టర్ సెగ్మెంట్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 8% అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 34% దగ్గరగా బెటర్ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేశారు. సో ఎవ్రీ సెగ్మెంట్ లో కూడా గ్రోత్ కనిపిస్తుంది. టాప్ లైన్ లోను గ్రోత్ కంపేర్డ్ విత్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్, అండ్ మార్జిన్స్లోనూ గ్రోత్ కనిపిస్తుంది. దీంతో ప్రాఫిటబిలిటీ కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తున్నా, లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తున్నా వీళ్ళు బెటర్గా రిపోర్ట్ చేయగలిగారు. ఈ రీజన్స్తోనే ఇవాళ ఇంట్రాడే సెషన్స్లో స్టాక్ ఇలా మూవ్ అయింది. నెక్స్ట్ గ్లోబల్ స్పిరిట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ని గమనిస్తే టాప్ లైన్ మీన్స్ రెవెన్యూస్లో బెటర్గానే గ్రోత్ కనిపిస్తున్నా, వీళ్ళ మార్జిన్స్ దగ్గరకు వస్తుండేసరికి మనకి కాంట్రాక్షన్ మార్జిన్స్లో మనకి ఫాల్ కనిపిస్తుంది. దీంతో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో అండ్ ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో కూడా ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అవుతుంది. మీన్స్ వీళ్ళ సేల్స్ స్టేబుల్గానే ఉంటున్నాయి, కానీ వీళ్ళ మెటీరియల్ కాస్ట్ కన్సంప్షన్ ఆఫ్ మెటీరియల్ ని గమనించారంటే ఇయర్ ఆన్ ఇయర్ లో 58%
క్వార్టర్లో 5.3% దగ్గరగా పెరిగిపోవడం కారణంగా అండ్ ఈవెన్ అదర్ ఎక్స్పెండిచర్ కూడా ఇయర్ అండ్ క్వార్టర్లో ఇంక్రీజ్ అవుతూ ఉండడం కారణంగా అది వీళ్ళ మార్జిన్స్ని ఇంపాక్ట్ చేయడం, దీంతో వీళ్ళ ప్రాఫిటబిలిటీ ఈ క్వార్టర్లో ఇంపాక్ట్ అవుతూ ఉంది. అండ్ దీనికి అడిషన్గా గ్లోబల్ స్పిరిట్స్ ఒక కాన్ఫరెన్స్ కాల్లో ఫర్దర్ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్లో ఇంకా మార్జిన్స్ తగ్గుతాయని అండ్ ఆ తర్వాత క్వార్టర్స్ నుంచే ఈ మార్జిన్స్ పెరగడం స్టార్ట్ అవుతాయనేలా మేనేజ్మెంట్ ఇంకొక నెగిటివ్ కామెంట్ చేస్తూ ఉండడం కూడా స్టాక్ ప్రైస్ని ఇవాళ ఇలా ఇంపాక్ట్ చేస్తుంది. ఇలా ముందుగానే చెప్పడం కారణంగా ఏమవుతుందంటే ఇలా చెప్తున్నప్పుడు స్టాక్ ప్రైస్ రెడ్యూస్ అవుతుంది, కానీ నెక్స్ట్ టైం మార్జిన్స్ ఇప్పుడున్న మార్జిన్స్ కంటే ఇంకా తగ్గుతుంటే మార్కెట్ సర్ప్రైజ్ అవ్వదు, బికాస్ అది ప్రీవియస్గానే మేనేజ్మెంట్ చెప్పింది కాబట్టి. కరెంట్ ప్రైస్లో అది ఆల్రెడీ డిస్కౌంట్ అయి ఉంటుంది. సో వీక్ నెంబర్స్ ప్రెసెంట్ పోస్ట్ చేస్తూ ఉండడం అండ్ నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ని కూడా పెద్దగా ఎక్స్పెక్ట్ చేయదు, బికాస్ మార్జిన్స్ ఇంకా నెక్స్ట్ క్వార్టర్లో డౌన్ అవుతాయి అండ్ అక్కడి నుంచే మార్జిన్స్ పెరగడం స్టార్ట్ అవుతాయని కంపెనీ కాన్ఫరెన్స్ కాల్లో ఇస్తున్న అప్డేట్ కూడా ఫర్దర్గా స్టాక్ రిలేటెడ్గా వాళ్ళ ఇంట్రాడే సెషన్లో ప్రెషర్ని అయితే క్రియేట్ చేసింది. నెక్స్ట్ టాటా కెమికల్స్ ఒక నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ టైమే వీళ్ళు ఎక్కువగా గ్రోత్ని పబ్లిష్ చేశారు. ఇలా ఆల్రెడీ ప్రీవియస్ క్వార్టర్స్లోనే బిగ్ నెంబర్స్ని పోస్ట్ చేసినప్పుడు దాని కంపారిజన్లో ఈసారి వచ్చే క్వార్టర్స్లో అంత పెద్ద గ్రోత్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ వీళ్ళు ఈవెన్ అలాంటి బిగ్ నెంబర్స్తో కంపేర్ చేస్తున్న ఈసారి ఇంకా స్ట్రాంగ్ నెంబర్స్ని పబ్లిష్ చేస్తున్నారు. వీళ్ళ రెవెన్యూస్, ఆపరేటింగ్ సైడ్ అండ్ మార్జిన్ సైడ్ అండ్ ప్రాఫిటబిలిటీ సైడ్ ఎవ్రీ సెగ్మెంట్లో కూడా వీళ్ళు గ్రోత్ని డెలివర్ చేయగలిగారు. దీనికి మెయిన్ రీజన్ వీళ్ళ సోడా యాష్ యొక్క రియలైజేషన్స్. యాక్చువల్గా వీళ్ళు 4 కంట్రీస్లో బిజినెస్ చేస్తుంటారు, ఇండియా, యుఎస్, యూకే, కెన్యా. బట్ యూకేలో ప్రజెంట్ గ్యాస్ అండ్ ఎనర్జీ ప్రైజెస్ ఎలా మారుతున్నాయో మనకు తెలుసు, అక్కడ ఎక్కువగా ఉంటున్నాయి ప్రైజెస్. ఆ ప్రైజెస్ కారణంగా వీళ్ళ మార్జిన్స్లో ఇంపాక్ట్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది, కానీ వీళ్ళ సోడా యాష్ యొక్క రియలైజేషన్స్ కారణంగా యూకేలో ఉంటున్న ఎనర్జీ ప్రైజెస్ ఒక ఇంపాక్ట్ వీళ్ళ రిజల్ట్స్లో కనిపించట్లేదు అనేలా మేనేజ్మెంట్ కామెంటరీ ఇస్తూ ఉంది. అండ్ ఈవెన్ వీళ్ళు డెట్ రిలేటెడ్గా కూడా కొంత శాతం వీళ్ళు ప్రీపేమెంట్ చేస్తూ ఉన్నారు ఈ క్వార్టర్లో. అండ్ ఎయిర్టెల్ ఒక నెంబర్స్ ఇన్ లైన్ విత్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. రెవెన్యూలో గ్రోత్ ఉంటుంది, మార్జిన్లో కొంత కాంట్రాక్షన్ ఉండడం కారణంగా క్వార్టర్ బేసిస్లో ప్రాఫిటబిలిటీ డౌన్ అవుతుంది. అండ్ దీంతో పాటు ఎయిర్టెల్ వాళ్ళు చెప్తున్నది 5Gని ఈ మంత్లో లాంచ్ చేస్తారని అండ్ ఎవ్రీ టౌన్లో కూడా ఎయిర్టెల్ ఒక 5G బై 2024 లోపు వస్తుందనేలా ఎయిర్టెల్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ అప్డేట్స్ అయితే చెప్తున్నారు. చాలా టైం వరకు బిజినెస్ గ్రోత్ కానీ, సబ్స్క్రైబర్స్ ఎడిషన్ కానీ, ఆర్పు ఒక గ్రోత్ కానీ ఎయిర్టెల్ వాళ్ళు లీడ్ చేస్తూ వచ్చారు. కానీ ఈ క్వార్టర్లోకి వచ్చేసరికి బిజినెస్ గ్రోత్ రిలేటెడ్గా పర్టికులర్లీ ఇండియన్ వైర్లెస్ సెగ్మెంట్ గురించి, బికాస్ అదే 55% ఉంటుంది ఎయిర్టెల్లో. ఆ సెగ్మెంట్లో జియో వాళ్ళు ఫస్ట్ పొజిషన్లో 4.65% గ్రోత్ని తీసుకురాగలుగుతుంటే ఎయిర్టెల్ వాళ్ళు 3.4% గ్రోత్ని డెలివర్ చేశారు. అండ్ ఆర్పు పరంగా చూస్తున్నా లాస్ట్ టైంతో కంపేర్ చేస్తుంటే జియో వాళ్ళు ఎక్కువ గ్రోత్ని తీసుకొస్తూ సెకండ్ ప్లేస్లో వోడాఫోన్ ఐడియా అండ్ థర్డ్ ప్లేస్లో ఎయిర్టెల్ వాళ్ళు ఉంటుంటే, సబ్స్క్రైబర్ గ్రోత్ పరంగా కూడా జియో వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో అండ్ సెకండ్ ప్లేస్లో ఎయిర్టెల్ వాళ్ళు నిలుస్తున్నారు. నెక్స్ట్ ఎంటార్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ని ఇయర్తో కంపేర్ చేస్తే ప్రతిదీ సాలిడ్గా కనిపిస్తుంది, బట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద సెగ్మెంట్ మనకి డౌన్ సైడే నెంబర్స్ కనిపిస్తుంటాయి. కానీ ఇంపార్టెంట్ థింగ్ వీళ్ళు మార్జిన్స్ ని స్టేబుల్ గా మెయింటైన్ చేసుకోగలుగుతూ ఉండడం. లాస్ట్ టైం 28% దగ్గరగా మార్జిన్స్ ఉంటే ఈసారి 27.2% మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తూ ఉండేసరికి, బికాస్ రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ రిలేటెడ్ గా మార్జిన్స్ లో కనిపిస్తున్న ఫాల్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వకపోతుండేసరికి ప్రాఫిట్స్ కూడా ఎస్టిమేట్స్ కంటే అబోవ్ వస్తున్నాయి. దీంతో పాటు క్లీన్ ఎనర్జీ సెగ్మెంట్ రిలేటెడ్ గా సబ్స్టాన్షియల్ ఆర్డర్స్ ని వీళ్ళు గెలుచుకున్నారనేలా ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు అప్డేట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఫైనలీ కెమ్కాన్ స్పెషాలిటీ మార్జిన్స్ లో ఒక సూపర్ గ్రోత్ రావడం కారణంగా ఈవెన్ రెవెన్యూ స్టేబుల్ గా ఉంటున్నా ప్రాఫిటబిలిటీస్ డబుల్ డిజిట్స్లో గ్రో అవుతూ ఉండడం స్టాక్ ఇంట్రాడే సెషన్స్లో ఇలా పాజిటివ్గా ఎండ్ అవడానికి రీజన్. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రీవియస్గా అనుకున్నట్టు 17,550 to 17,570 ఈ జోన్లో ఉంటున్నప్పుడు ఎటువంటి ట్రేడ్స్ని కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నించద్దు. ఈ జోన్ అబవ్ ఉంటుంటేనే మనకి ఫర్దర్గా బులిష్ కన్ఫర్మేషన్ కనిపిస్తున్నట్లు. ఏమాత్రం వీక్ అయి ఈ జోన్లో ఓపెన్ అవడం అండ్ అక్కడి నుంచి డౌన్ సైడ్కి ఏమాత్రం బ్రేక్ అయి వస్తున్నా ఎయిదర్ డౌన్ సైడ్కి ఫాలో అవడానికి ఆర్ కన్సాలిడేట్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇక్కడి నుంచి డౌన్ సైడ్ ఇమీడియట్గా 17,440నే ఇంపార్టెంట్ సపోర్ట్గా గమనిస్తున్నాను, బికాస్ అది ప్రీవియస్గాను ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్గా కనిపించింది అండ్ ఈవెన్ ఇవాళ కూడా ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్లా రిఫ్లెక్ట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 38,140 అండ్ రెసిస్టెన్స్ 38,340 అండ్ అబౌవ్ 38,740. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వీక్లీ అలాగే మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ లో ఉన్న డేటాని కంబైన్ చేస్తూ ఉంటే నిఫ్టీ ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు 17,700 దగ్గర ఇంట్రాడేలు అండ్ 17,800 దగ్గర ఓవరాల్ గా ఓఐ డేటా అయితే బిల్డ్ అవుతుంది. ఇది ఈవెన్ వీక్లీ కాంట్రాక్ట్స్ లో కూడా సిమిలర్ యాక్టివిటీ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 7,300 అండ్ 7,200 లెవెల్స్ దగ్గర కంపేర్డ్ విత్ కాల్ రేటింగ్ సిగ్నిఫికెంట్ గా ఓఐ డేటా పుట్ రైటర్స్ బిల్డ్ చేస్తున్నారు. కాబట్టి 7,200 to 7,800 ఈ 600 పాయింట్ జోన్ మార్కెట్ రేంజ్ అనేలా అప్కమింగ్ టైమ్స్ లో మనం నిఫ్టీకి గమనించవచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.